సో ఇది బేసిక్ ప్లాట్. దీన్ని ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారని చెప్తున్నారు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా 2 గంటల 44 నిమిషాలు ఉంది ఓవరాల్ లెంగ్త్. సెన్సార్ కూడా యుఏ సర్టిఫికేట్ 16 ఇచ్చింది. అంటే 16 ఏళ్ళ పిల్లలకి కొంత ఇబ్బందులు కొన్ని చోట్ల ఉన్నాయి, డైలాగులు కానీ అట్లాంటివి. అందుకని సెన్సార్ 16 లోపల పిల్లలు అయితే పేరెంటల్ గైడెన్స్ వెళ్ళొద్దని చెప్పలేదు, పేరెంట్స్ తో పాటు వెళ్ళొచ్చు, వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. సో అలాంటి ఇది ఉంది కాబట్టి ఫైనల్ గా మనకి ఇవాళ ఓటీటీ వచ్చినాక ఇంట్లోనే, ఎందుకంటే ఎక్కువ రొమాన్స్లు అవన్నీ చూసేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా తీసుకెళ్లిపోతారు హాయిగా. చిరంజీవి సినిమాకి అదేమి ఉండదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుందని చెప్తున్నారు. హిలేరియస్ గా ఉంది, కామెడీ బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ అయితే ఆ ఫ్యామిలీ విషయంలో కన్నీళ్లు పెట్టే విధంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య డ్రామా, అంటే ఒక పాప విషయంలో ఒక అనుకోని ఒక ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని డీల్ చేస్తారనేది ఎక్కడా రివీల్ చేయలేదు, కానీ సినిమాలో మాత్రం అదే హుకింగ్ పాయింట్ అని చెప్తున్నారు. చూసిన వాళ్ళంతా కూడా మిగతా సరదాగా వెళ్తుంది, కానీ అది మాత్రం మంచి ఒక ఫీల్ తో వెళ్తారు. అంటే ప్రతి ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతుంది సినిమాతో. అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఏదో ఒక ఇష్యూలు వస్తాయి కదా, ఆ ఇష్యూల్ని కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటారు. ఆ ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు భర్తకి భార్యకి మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎలా పరిష్కరించుకుంటాం అనేది ఇంపార్టెంట్. అంటే మనకు సమస్యలు అందరికి వస్తాయి, సమస్యల పట్ల మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. అది బాగా డీల్ చేశాడు దీంట్లో చిరంజీవి. ఇద్దరు కూడా మంచి పెర్ఫార్మర్లు కాబట్టి పోటాపోటీగా నయనతార చిరంజీవి పెర్ఫార్మ్ చేశారు. అది మాత్రం అందరినీ అట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక రెండవ హైలైట్ అయితే వెంకీ గౌడ క్యారెక్టర్ అయితే అదిరిపోయిందని చెప్తున్నారు. బాగుంది, ఆ మైండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా బాగా సెట్ చేశారు. ఆయన చాలా రియలిస్టిక్ గా వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇదిగా ఉంది. వీళ్ళిద్దరు 10 రోజులు షూట్ కూడా జరిగిందని చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఒక పాట కూడా ఉంది. అట్లాగే చిరంజీవిది ఎంట్రీ దీంట్లో హుక్ స్టెప్ తో ఎంట్రీ అవుతాడు అనమాట. అది మొన్న రిలీజ్ చేశారు కూడా. అది లాస్ట్ లో తీశారు అనమాట. ఫస్ట్ లో మెలోడీ అనుకొని అది తీశారు, కానీ మెలోడీ అది వర్షం తాగిపోయింది. సో ఇది వర్షం కూడా మనల్ని హెచ్చరిస్తుందని వీళ్ళిద్దరు అనుకొని మెలోడీ ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, మేసాల పిల్ల ఒకటి, శశిరేఖ ఒకటి. సో ఇది మళ్ళీ మెలోడీ వద్దనుకొని మళ్ళీ దీన్ని హుక్ స్టెప్ తో లాస్ట్ లో తీశారనమాట. అది చాలా అదిరిందని చెప్తున్నారు. చిరంజీవిని మళ్ళీ ఒక 20 ఏళ్లకు ముందు చిరంజీవి సినిమా మనం చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ముఖ్యంగా రౌడేల్లుడు, దొంగ మొగుడు, ఎముడికి మొగుడు, ఈ కైండ్ ఆఫ్ లుక్ ఉందని చెప్తున్నారు. అట్లాగే చెంటబ్బాయి కైండ్ ఆఫ్ సెటిల్ కామెడీ అంటాం. అంటే లౌడ్ కాకుండా సెటిల్ సిచ్యువేషనల్ కామెడీస్. ఆ సిచ్యువేషనల్ కామెడీ చెంటబ్బాయి జంధ్యాల దీంట్లో అది నవల, యాక్చువల్ గా మల్లాది వెంకటకృష్ణమూర్తి నవలే పాపులర్ అయిన. అప్పుడు మా జనరేషన్ అంతా నవల్ని మేము దీంట్లో మ్యాగజైన్ లో చదివేవాళ్ళం. సో అలాగా చెంటబ్బాయి ఛాయలు కూడా ఉంది అని చెప్తున్నారు దీంట్లో. సో ఓవరాల్ గా ఏంటంటే ఇటు మాస్ కి అప్పీల్ అవుతుంది, క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా దారుణంగా కనెక్ట్ అయిపోతారు. సో అందువల్ల పెర్ఫార్మెన్స్లు కూడా చిరంజీవిని, కొత్త చిరంజీవిని చూస్తాము. అంటే ఒక వింటేజ్ స్టైల్ చిరంజీవి ప్లస్ ఒక ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాలో లేని ఒక చిరంజీవి, కొత్త చిరంజీవిని మనం చూస్తామని చెప్తున్నాం. ఆయన స్లిమ్ అవడం కానీ, డాన్స్ మళ్ళీ ప్రాక్టీస్లు చేసి డాన్స్ వేయడం కానీ చాలా బాగున్నది అని చెప్తున్నారు. అట్లా నయనతార ఎందుకు పెట్టుకున్నారు అనే దగ్గర కూడా ఈ డ్రామాలో, ఎమోషనల్ డ్రామాలో ఆమె ఉన్నారు, భలే చేసింది అన్న ఫీలింగ్ వచ్చిందని చెప్తున్నారు. వెంకటేష్ మీ కేతన్ ట్రెస్సా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఎక్కడ క్యారెక్టర్లు వేస్ట్ లేదు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి ఏంటంటే ఆయన ప్లాట్ డ్రివన్ ఉంటది, ప్లాట్ కథల డ్రివన్ ఉంటది, క్యారెక్టర్ డ్రివన్ అనేది ఉండదు అనిల్ రావిపూడి సినిమాల్లో. ఇది ఫస్ట్ టైం చిరంజీవి క్యారెక్టర్ తోనే ట్రావెల్ అవుతుంది సినిమా అంతా. సో క్యారెక్టర్ డ్రివన్ స్టోరీ, దాన్ని అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ గా చేశాడని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా దీంట్లో మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాడు. పాటలు మనకు తెలుసు ఆల్రెడీ, 7 కోట్లు ఎంతో వచ్చింది మీసాల పిల్లకి. సో స్క్రీన్ మీద ఇంకా బాగుందని చెప్తున్నారు, పాటలు కానీ, లొకేషన్స్ కానీ అవన్నీ. సో ఓవరాల్ గా అయితే దీనికి మొత్తం రేటింగ్ నేను చూసినంత వరకు 3.5 వరకు అగ్రిగేట్ రేటింగ్ ఉంది. సో మైనస్ ఏంటంటే అక్కడక్కడ కొంత ల్యాగులు కనబడుతున్నాయి అనేది మైనస్ చెప్తున్నారు. సో అంత తప్ప మైనస్లు దీంట్లో పెద్దగా ఎవరు కూడా చెప్పట్లేదు. అందరూ కూడా ఇది ఫ్యామిలీ హిట్, సంక్రాంతి విన్నర్ ఇదే అనేది టాక్ అనమాట, యునానిమస్.